హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి చేపల పులుసుని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చేపలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని తాలింపు గింజలు వేసుకొని ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మసాలా అనేది మాడిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనకి చేపల పులుసు కోసం ఎంత అవసరం అవుతుందో అంత యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం కొంచెం చిక్కగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం మనకి ఎంత బాగా మరిగితే మనకి చేపల పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకటేసారి వేయకూడదు, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ప్యాన్ని రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. గంట పెట్టకూడదండి. మనం గంట పెట్టినట్లయితే మనకి చేప ముక్కలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం బెల్లం వేసుకొని రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందులో బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఒకసారి ట్రై చేసినప్పుడు ఈ విధంగా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, మన మధ్య మధ్యలో ఫిష్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం చేప ముక్కలు వేసినాక 5 నిమిషాలకే ఫిష్ అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలు అనేది మరీ ఎక్కువగా ఉడకకూడదండి, నార్మల్గా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికినట్లయితే పీస్ అయిపోతాయి కాబట్టి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఈ విధంగా చేప ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. మన ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా కమ్మని చేపల పులుసు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తెల్లారి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే
సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా కమ్మగా చాలా రుచిగా ఉందండి. ఈ చల్లని వాతావరణంలో ఈ విధంగా మీరు కూడా చేపలను తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.